Ready, baby? Ready? 1, 2, 3. Hi everyone! Welcome back to our channel. Kissy and Teju. Kissy and Ayyo, suddenly got this. మళ్ళీ చెప్పు Kissy and Teju. Kissy and Teju. ఇవాళ ఎపిసోడ్ ఏంటంటే ఇట్స్ డే 1 ఇన్ హ్యావ్లాక్ ఐలాండ్. ఇవాళ మేము హ్యావ్లాక్ ఐలాండ్ రిసార్ట్లో ఉన్నాము. మీరు హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్. హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్ సారీ. సో మీరు మా ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అందులో వీ షాట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్ట్ టిల్ హౌ వీ ఎండెడ్ అప్ హియర్. ఈ ఎపిసోడ్లో ఏంటంటే వీ జస్ట్ రీచ్ ద రిసార్ట్ అండ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద రిసార్ట్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే బయటకు వెళ్ళి అసలు రిసార్ట్లో ఏమేమి ఉన్నాయి అండ్ మేజర్లీ బీచ్. We are very satisfied with the room, guys, and very satisfied. Let's see how the other facilities in the resort are. ఇప్పుడే వచ్చాము యాక్చువల్లీ. ఇప్పుడే అసలు మేమేమి లైక్ ఫ్రెష్ అప్ అవేమి అవ్వలేదు, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాము స్విమ్వేర్లోకి. సో ఇప్పుడు వెళ్ళి పూల్ లేకపోతే బీచ్ ఎక్కడికైనా నేను వాటర్లో దూకేయాలి. మెయిన్ అదే. కిసి కొంచెం రెస్ట్ తీసుకుంటా అన్నాడు, కానీ బీచ్ దగ్గర రెస్ట్ తీసుకోమని చెప్పా. బీచ్ దగ్గర రెస్ట్ తీసుకోరా. Cool. Let's first explore, no? Then probably. So let's go, guys. We'll take you along. By the way, I packed everything for the beach. ఏం లేదు, జస్ట్ అరే హ్యాట్ పట్టుకెళ్దామా? ఆప్షన్ లేదా? Just explore. So anyways, guys, chalo, let's go. This is the view, guys. Wow, this is the beach attached to the resort. వాటర్లోకి వెళ్దాం కిసి. స్విమ్మింగ్ పూలా ఇదా? న్యాచురల్ వాటర్ బెటర్ అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం పద కిందకి వెళ్ళి. కమాన్ కిసి. ఎంత పీస్ఫుల్గా ఉందో, వాటర్ శబ్దం వింటేనే పీస్ఫుల్ రా. వ్యూ అయితే అదిరిపోయింది, ఒక్కసారి చూడండి. రేపు మార్నింగ్ వచ్చి ఫుల్ ఫోటోషూట్ ఇక్కడ. కిసి మంచి ఫొటోస్ తీయాలి. అబ్బా ఈ లైటింగ్ సూపర్ రా. వాటర్లోకి వెళ్ళిపోదామా? తర్వాత వచ్చి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్దాం కాలేస్తే. ఓకే, లెట్స్ గో ఇంటు ద వాటర్ గైస్. ఇక్కడ సెట్ చేసే కిసి మ్యాట్ తెచ్చుకోవాల్సిందిరా. మేము యాక్చువల్లీ ఇంటి నుంచి మ్యాట్ తెచ్చుకున్నాము. తెచ్చే. దిస్ ఇస్ ద వ్యూ. చాలా బాగుంది. యాక్చువల్లీ మమ్మీకి కాల్ చేయాలి. మమ్మీకి వాటర్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీకి చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఐ వాంట్ గెట్ ఇన్ ద వాటర్. కిసి మ్యాట్ తేయడానికి వెళ్ళాడు. ఇంటి నుంచి మేము మ్యాట్ తెచ్చుకున్నాం. ఇట్ ఈస్ వియర్డ్ లిటిల్ బిట్, కానీ చాలా యూస్ఫుల్. ఇక్కడ శాండ్ మీద మ్యాట్ వేసుకొని కూర్చొని వ్యూ చూస్తూ వాటర్లోకి వెళ్ళి. వాటర్ ఇస్ సో గుడ్, సో క్లీన్. See the surface actually. వాటర్ చాలా క్లీన్గా ఉంది యాక్చువల్లీ. క్లియర్ వాటర్ అన్నమాట. గో. ఫిష్ ఉంది వాటర్లో. కిసి దే ఫిష్. ఓ గాడ్. కమ్ టేక్ అ డిప్. నీకు కొన్ని వీడియో షాట్స్ తీస్తాను తర్వాత. చూడు కనిపిస్తుంది నీకు, చిన్న సిల్వర్ ఫిష్ లా ఉన్నాయి. కిసి హౌ ఇస్ ఇట్ రా? So good. నైస్. Very nice. Is it salty? Of course it is salty. It's salty, but it's so warm, so good. Really, actually, we did the best thing. We was working in this place because it is summer and all the trees are there. There is shade here and water is warm. Oh my god. ఎంజాయ్ రా, ఎంజాయ్. గైస్ టైమ్ టు రిలాక్స్. వ్లాగ్ పక్కన పెట్టేసి నేను కిసితో వెళ్ళి స్నానం చేయాలి ఫుల్గా. ఐ షుడ్ టేక్ అ డిప్ inside the water, guys. And all to ourselves, guys. The whole beach is all to ourselves. It's like a private beach, private experience. I'm coming. I'll put the camera and come. Bye for now. Bye. More coming up. Stay tuned. Hi again. కొంతసేపు నేను కిసి బీచ్లో టైం స్పెండ్ చేసాము. తర్వాత లోపలికి వచ్చేసాం అనమాట. ఇక్కడ పూల్ ఏరియాకి వచ్చాము. కొంతసేపు పూల్ దగ్గర ఎంజాయ్ చేద్దామని. దిస్ ఇస్ ద పూల్. కిసి ఆల్రెడీ వాటర్లో ఉన్నాడు. కిసి హాయ్ చెప్పు. Hello everyone. ఎలా ఉంది?
It is amazing. But I think I like beach better than the pool. నేను ఇంకా రాలేదు లోపలికి, నేను ఇంకా వెళ్ళలేదు లోపలికి. మీతో మాట్లాడదామని చెప్పి ఫస్ట్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ బీచ్కి వెళ్దామా? No, enough today. ఓకే గైస్, యా నేను కూడా లోపలికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి, బై ద వే పూల్ ఏరియా జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. దిస్ ఈస్ ద పూల్ ఏరియా. చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ. టేక్ అ డిప్. ఓ మై గాడ్, నాకు కూడా పూల్లోకి వెళ్ళాలండి. ఓకే, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. హాయ్ ఎవ్రీవన్, అగైన్ రూమ్కి వచ్చేసాము. నేను కిస్సి ఫ్రెష్ అయిపోయాము. చాలా ఆకలిస్తుంది యాక్చువల్లీ. పొద్దున్న నుంచి మేము సరిగ్గా ఏం తినలేదు, ఓన్లీ స్నాకింగ్ చేసాము. సో నాకు ఇప్పుడు చాలా ఆకలిస్తుంది. ప్లాన్ ఏంటంటే వి గాట్ డ్రెస్డ్. కిసి కొంచెం హెడేక్ ఉంది పాపం. వాడు ఇప్పుడే కాఫీ తాగి రిలాక్స్ అయ్యాడు అనమాట. చూడండి ఎలా అయిపోయాడు పాపం. కొంచెం బయటకు వెళ్ళి మేబీ విల్ ఫైండ్ సమ్. యాక్చువల్లీ మేము మెడికేషన్ మర్చిపోయాము, అన్నీ ప్యాక్ చేసుకున్నాం కానీ హెడేక్ ట్యాబ్లెట్స్ మర్చిపోయాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వి ఆల్రెడీ గాట్ రెడీ, అంటే నేనే వి టుక్ షవర్ అండ్ ఐ అప్లైడ్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్. సో వీ గాట్ రెడీ. ఇప్పుడు ఏంటంటే హోటల్ వాళ్ళ హెల్ప్తో వీఆర్ టేకింగ్ అ బైక్ ఫర్ రెంట్. ఇట్ ఈస్ అరౌండ్ 600 రూపీస్. బైక్ని ఫ్యూయల్ చేసి ఇస్తారు వాళ్ళు కొంచెం until the fuel station. So next we will go to the fuel station, fuel it up, and then ఒక ఫుడ్ ఆన్లైన్లో రెస్టారెంట్ చూసాము. యాక్చువల్లీ రిసార్ట్లో కూడా తినచ్చు. రిసార్ట్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది ఫుడ్. సో వి థాట్ లైక్ విల్ గో అవుట్ సైడ్ అండ్ ట్రై ది అదర్ రెస్టారెంట్స్ నియర్ బై. అండ్ ఒక మంచి కెఫే ఉంది, బ్యూటిఫుల్ అంబియన్స్ అండ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద పిక్చర్స్. సో అక్కడికి వెళ్ళి విల్ హ్యావ్ అవర్ డిన్నర్ ఆర్ వాట్ ఎవర్ దిస్ ఇస్ కాల్డ్. ఆకలి అయితే దంచేస్తుంది ఆకలి. సో విల్ గో దేర్. హెడేక్ తగ్గిందా బేబీ? పాప అసలు యూజువల్లీ నాకు వస్తుంది హెడేక్, కానీ ఇప్పుడు కిసీకి వచ్చింది. So to rent out the bike we need to show the license, so let's take my license. Okay, chalo వెళ్దామా? Chalo, let's go guys. ఓకే, లాబీలో వెయిట్ చేస్తున్నాము. ఐ థింక్ బైక్ వచ్చేసి లాబీలో వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే బుక్ చేసాము బైక్. కిసి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. సో ఒకసారి బైక్ దొరికిందంటే ఫ్రీడమ్ టు రోమ్ అరౌండ్ అనమాట. సో యా చూస్తున్నాడు. మేబీ స్కూటీ సంథింగ్ లైక్ యాక్టివా ఆర్ సంథింగ్ అది తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అలా కూడా తీసుకోవచ్చు. అంత అవసరం లేదు, లైట్ తీసుకొని జస్ట్ సింపుల్ వెహికల్ టు గో ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, అది యాక్టివా బుక్ చేస్తున్నాము. సో యా వీఆర్ వెయిటింగ్ ఇన్ ద లాబీ. బైక్ దొరికేసింది. హాయ్ చెప్పు కిసి. హాయ్. రెడీయా? నా హెల్మెట్ ఏది? We took this bike guys, red bike, for the next 2 days. కిసి చెక్ చేస్తున్నాడు వెహికల్ని. We are at the restaurant guys. The restaurant name is ఏంట్రా? గార్డెన్ క్యాఫేలో ఉన్నాము. సో మెన్యూ చూసి ఇప్పుడే ఆర్డర్ చేసాము. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెజిటేరియన్ ఈజ్ నాట్ అ వెరీ స్పెషల్ థింగ్ for lot of cafes or restaurants here. అంటే ఆప్షన్స్ ఉన్నాయి కానీ they're like వెజ్ అంటే ఒక weird expression ఇచ్చాడు. We asked him what is the special, like which one is better in veg, then he was like all the vegetarian dishes are same only. ఫస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వెజ్ అని, ఒక పాజ్ ఇచ్చి అప్పుడు. బట్ ఇక్కడ చాలా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ సీ ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మేము ఆర్డర్ చేసింది ఏంటంటే ఏంట్రా ఆర్డర్ చేసాం మనం? We ordered mixed veg and 4 garlic parathas. Mixed veg and 4 garlic parathas. Thank you. It's okay. దారిలో వస్తుండగా పానీపూరి కూడా తిన్నాము యాక్చువల్లీ. అందుకే కొంచెం ఆకలి తగ్గింది. That's why we were able to think properly and order. వీనై యూ కిస్సి అసలు
ఎప్పుడు రెస్టారెంట్కి వచ్చినా అసలు ఆర్డర్ చేయలేడు. ఫస్ట్ టైం కొంచెం ప్రశాంతంగా వాడికి కావాల్సింది ఆర్డర్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం వాడికి కావాల్సిందా లైక్ యూ ఆల్సో వాంటెడ్ అంటే అలా అని కాదురా, అంటే నువ్వు ఎప్పుడు ఆర్డర్ చెప్పవు కదా, నాకు ఇచ్చేస్తావు కదా. అది చూద్దాం ఫుడ్ ఎలా వస్తుందో. మా ఆర్డర్ వచ్చేసింది, చూపిస్తాను ఫస్ట్. గార్లిక్ పరాటాస్, గార్లిక్ స్టఫ్డ్ గార్లిక్ పరాటాస్. జస్ట్ గార్లిక్ పరాటాస్ ఇట్ వాస్ రిటన్ ఇన్ దట్. స్టఫ్డ్ గార్లిక్ కాదా, ఇట్ వాస్ రిటన్ జస్ట్ గార్లిక్ పరాటాస్. ఒకటి చాలా ప్రస్తుతానికి ఫర్ నౌ యా. అండ్ దెన్ వి ఆర్డర్డ్ వన్ మిక్స్ వెజ్ కర్రీ. లుక్స్ లైక్ దిస్. చూపిస్తావు? లుక్స్ లైక్ దిస్ గైస్. ఆల్సో ఏ బాగానే ఉందిరా కర్రీ. I was not talking about the curry, I was talking about it smells good. మా చాక్లెట్స్ నాకైతే, నాకు ఇప్పుడు ఎలా ఉన్నా నాకు ఎక్కుతుంది. నీకు రోటీ నచ్చలేదా? కొంచెం నాకు ఇంకొక స్పూన్ ఇవ్వా, నేను కర్రీ ఎక్కువ తింటా. లెట్స్ డిగ్ ఇన్ గైస్. ఇది తిని ఎలా ఉందో చెప్తా. ఏ సాఫ్ట్గానే ఉంది కదరా రోటీ, ఎందుకు నచ్చలే మరి? It looks like normal food. Homemade food. బాగుంది, పర్లేదు. కొంచెం సాల్ట్ తక్కువైంది రోటీలో కదా, బాగానే ఉంది. ఇప్పుడు మా ఆకలికి కరెక్ట్గానే ఉంది. విల్ ఫినిష్ దిస్ అప్ అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. It's not so as worst as I expected. నచ్చిందా పోనీ? కిస్సీ మా ఇద్దరిలోకి నేను ఎలా ఉన్నా తినేస్తాను, కానీ కిస్సీ ఈజ్ హార్డ్ టు ప్లీజ్. In terms of food, I'm very good. డ్రింక్ ఏమైనా ఆర్డర్ చేద్దామా? లైటా? I don't feel very much convincing to drink anything here. యాక్చువల్లీ గూగుల్ రివ్యూస్ చూసి వచ్చాము, బాగానే ఉంది కదరా. ఐ లైక్ ఇట్, ఇట్స్ ఫైన్. ఎస్పెషలీ ఐలాండ్స్ ఇలాంటి ప్లేసెస్లో యూజువల్లీ ఫిష్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి వెజిటేరియన్ మామూలుగా యావరేజ్గానే ఉంటుంది. సో ఇట్స్ ఓకే, నాకైతే నచ్చింది, బాగానే ఉంది. We are going to do cafe hopping. We'll try here these things and then we'll hop to another cafe and try something else. Actually, oh, that's called cafe hopping. ఇక్కడ ట్రై చేసి నెక్స్ట్ ఐటమ్ ఇంకో కెఫేలో ట్రై చేస్తాము. అంటే ఇప్పుడు 7 అయింది యాక్చువల్లీ. మేము డిన్నర్ పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి డిన్నర్ ఫాస్ట్గా తినేస్తున్నాము. బట్ ఇది డిన్నర్ కాదు, ఇది నేను స్నాక్ కింద కన్సిడర్ చేస్తాను. నాకు ఇంకొక మీల్ కావాలి. This is the first proper food we had today. ఇంకో టైం సరిపోలే. ఇది తినేసాక విల్ కంటిన్యూ ద వ్లాగ్. Yes. You can do one thing, Ra. What? We are on camera. Let me finish this and you say. Okay. Hi everyone. సో మేము మా రిసార్ట్కి వచ్చేసాము, అక్కడ డిన్నర్ చేసి. యాక్చువల్లీ డిన్నర్ ఇక్కడే చేయాల్సింది. ఇట్స్ నాట్ సో ఎక్స్పెన్సివ్. మేము వేరే మెన్యూ ఏదో చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము. యాక్చువల్లీ మా రిసార్ట్లో ఫుడ్ బాగానే ఉంది. బట్ ఎనీవేస్ వీ హ్యావ్ 2 more nights here. సో మేబీ టుమారో నైట్ విల్ ట్రై హ్యావింగ్ డిన్నర్ హియర్. కిసి మెన్యూ చూస్తున్నాడు, ఏమన్నా ఆర్డర్ చేస్తాడేమో. ఏమ్రా ఆకలి వేయట్లేదా నీకు? సారీ, నీకు ఇంకా ఆకలిస్తుందా? Unloaded now, so I feel better, but not hungry though. Oh, my resort is the most happening place. So look at the place, guys. Kissy, you. The sofa is very nice. Sorry about the loud music, guys. It's just the night effect. Look around. So కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి విల్ గో బ్యాక్ టు ద రూమ్.